కోడి పందాలకు భీమవరం సిద్ధమైంది. వెంప కాశీరాజు ఆధ్వర్యంలో గొల్లవాని గ్రామంలో మినీ స్టేడియంని తలపించేలా పందెం మరీ ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే అతిథులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా కార్వాన్లు బరుల వద్ద సిద్ధం చేశారు. పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు, సీసీ కెమెరాలు కూడా పెట్టారు. పందెం జరిగేటప్పుడు ఏ తప్పు జరగకుండా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. పండుగ 4 రోజుల పాటు గోదావరి జిల్లాలో కోట్లాది రూపాయలు చేతులు మారుతాయని సమాచారం. భీమవరం గొల్లవాని తప్ప గ్రామంలో కోడి పందాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. భీమవరంలో కోడి పందాల సందడి మొదలైంది. ప్రస్తుతం మనం భీమవరం నియోజకవర్గం గొల్లవాంతిలో ఉన్నాం. మనం ఇక్కడ చూస్తే కనుక ఇంచుమించుగా ఒక పెద్ద ఈవెంట్, ఒక పెద్ద మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతున్న దానికి ఏ విధంగా అలంకరణ చేస్తారో ఆ విధంగా అలంకరణ చేసి ఇంచుమించుగా ఒక మినీ స్టేడియంలా చేశారు. వెంప కాశీ ఉన్నారు మనతో, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఇంత హడావుడిగా ప్రతి ఏడాది ఎందుకు మీకు ఇంత ఇంట్రెస్ట్ కోడి పందాలంటే? అంటే నాకు కోడి పందాలంటే మామూలుగా ఈ సంక్రాంతి 4 రోజులే ఇంట్రెస్ట్ అండి. మామూలుగా 1 రోజుల్లో నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పటి నుంచో 2007 నుంచి చేస్తున్నాం మేము. ఈ అప్పటి నుంచి అలా కొద్దిగా పెంచుకుంటూ వస్తున్నాం. అంటే ప్రతి మనిషి ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు, అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి చేస్తున్నారా మీరు అని అడుగుతున్నారు. మేము చేస్తున్నామని చెబుతున్నాం. వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు సరదాగా ఇక్కడ ఈ 3 రోజులు ఎంజాయ్ చేయడానికి ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ కష్టపడకూడదని, ఏ ఫెసిలిటీ కావాలా, ఈ సంవత్సరం ఒక ఫెసిలిటీ తగ్గితే ఇంకో ఫెసిలిటీ మేము పెంచుకుని అలాగా సరదాగా మేము ఉన్ననాళ్ళు చేసి ఇంకా ప్రతి ఊళ్ళోనే ఇలా చేయాలనే నేను చేస్తున్నాను ఎప్పుడు. అలాగా నేను చేసిన కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఎవరో చేయలేదు. ఇప్పుడు అందరూ వచ్చారు, మా ఫ్రెండ్స్ అవనండి ఎవరో సరదాగా అందరూ పెడుతున్నారు. ఇదే నేను కావాలని కోరుకుంది. ఈ పండగ చచ్చిపోకూడదు, ఈ పండగ ఇలా బతకాలి, ఈ పండగ బతకాలంటే మనలా చాలామంది చెయ్యాలి అని అనుకున్నాను. అది నేను సక్సెస్ అయ్యాను. ఇప్పటికి నేను పెట్టినప్పుడు ఫస్ట్లో పెట్టినప్పుడు ఎవరో పెట్టేవారు కాదు, అందరూ కాశీ గారు ఒకరే పెడుతున్నారన్నారు. ఇప్పుడు అలా కాదు, నా ఫ్రెండ్స్ ఇలా పెద్దమేరని ఇలా సీఎస్లో ఉండే మొత్తం చాలా చోట్ల ఇప్పుడు అందరూ పెడుతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. కోనసీమలో కూడా పెడుతున్నారు, మన ఎమ్మెల్యే గారు అందరూ ఇది ఈ పండగ ఆగకూడదని ఏదైతే మొదలు పెట్టానో అది ఆగదన్న ధైర్యం నాకు ఉంది. ఇప్పుడు నేను ఎందుకని ఇంత ఖర్చు పెట్టి ఇంత భారీ స్థాయిలో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు? మేము ఇప్పుడు చూస్తే 5 క్యారవాన్లు ఉన్నాయి. ఏంటి 5 క్యారవాన్లు, ఇంత హడావుడి ఎవరి గురించి, ఏంటి ఇంత ఖర్చు? అంటే మరి రెవెన్యూ జనరేషన్ ఏంటి? మరి అంటే దీనికి రెవెన్యూ జనరేషన్ గురించి చేసేవాడు అయితే చేయలేడండి. ఇది మేము రెవెన్యూ జనరేషన్ గురించి చూడము అసలు. ఈ 4 రోజులు రెవెన్యూ జనరేషన్ గురించి చూడాలంటే ఏదో 10 days పందాలు అయితే రెవెన్యూ జనరేషన్ అవుతుంది, వెళ్ళిపోవచ్చు మనం. నేను ఆ రెవెన్యూ గురించి చూసి ఎప్పుడూ పండగ చేయలేదు ఇప్పుడు వరకు. రెవెన్యూ జనరేషను ఇవన్నీ టీవీలో ఊరిని అనుకుంటారు, కానీ అసలు ఎక్కడా రెవెన్యూ జనరేషన్ అనేది పాయింట్లో నేను ఉన్నాను. నేను ఉండేవాడిని అయితే ఇలా చేయను అసలు. నేను ఏదైనా కొత్తగా ఉండాలి, సరదాగా ఉండాలి, సరదాగా అందరికీ చూపించాలి. అందరూ ఏదో ఇక్కడికి వచ్చామంటే మళ్ళీ హ్యాపీగా తిరిగి వెళ్ళాలని దృష్టిలోనే చేస్తాను ఏం చేసినా. అంతకు మించి నాకు రెవెన్యూ జనరేషన్లో ఎన్ని పట్టించుకోను. నేను అవి పట్టించుకుంటే నేను చేయలేను అసలు ఏవి. ఇప్పుడు వెంప కాశీ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. స్టేట్ వైడ్ కోడి పందాలు వెంప కాశీ, తెలియని వాళ్ళు లేరు. భీమవరం వెంప కాశీ బరి దగ్గరికి వెళ్ళాలి. ఏంటి అంత ఇదిగా ఇక్కడ ఏంటి, ఏం సౌకర్యాలు ఉంటాయి? పందెవరాయలు అంటే 10 లక్షల్లో పందాలు జరుగుతాయనా, లేకపోతే హాస్పిటాలిటీ బాగుంటుందా? ఏంటి పర్టికులర్ రీజన్ ఏంటి ఇక్కడికే రావడానికి? అసలు మీకు చెప్పేది ఒకటేనండి, ఇక్కడ లక్షల్లో పందాలకి కానీ వాటికి కానీ ఏమీ కాదు ఇక్కడికి వచ్చేది. ఓన్లీ మనం అందరినీ బాగా చూస్తాం, అందరినీ చాలా రిసీవ్ చేసుకుంటాం. ఎవరు వచ్చినా మనం సరదాగా కూర్చోబెడతాం, సరదాగా చేస్తాం కాబట్టి మన దగ్గరికి వస్తారు. అసలు ఇక్కడ 5 రూపాయలు కాసి కూడా ఉండొచ్చు, కాయినోడు కూడా ఉండొచ్చు. కాయినోడు కూడా అంతలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి కూర్చుని సరదాగా గ్రౌండ్లో తిరిగి వాళ్ళకి వీడియోలు పెట్టుకుని వాళ్ళకి సెల్ఫీలు పెట్టుకుని వెళ్ళే వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. ఇది జోదంగా అసలు ఎప్పుడూ మేము చూడం. అసలు జోదం గురించి పెట్టను నేను అసలు. ఓన్లీ కావాలని సరదాగా ఆ 4 రోజుల పండగ. మన 2 రాష్ట్రాల్లో ఇంతకన్నా పెద్ద పండుగ లేదు. ఆ పండగనే మనం ఏదో విధంగా బతికించాలి. ఏముందని మేము ఇలా కోడి పందాలు లేకుండా మామూలుగా వేసేస్తే మనకి ఎవరో రారు, మనం మామూలు పండుగలనే ఉంటుంది. అది లేకుండా చేయాలనుకున్నాం. అది లేకుండా నేను ఆల్మోస్ట్ ఇప్పుడు సక్సెస్ అయ్యాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ వేయటం వల్ల పర్వాలేదు అనిపిస్తుంది. అంటే ఏంటి ఇతర రాష్ట్రాల్లో నుండి ముఖ్యమైన వాళ్ళు ఎవరు వస్తున్నారు? సినీ పరిశ్రమ నుండి ఎవరు వస్తున్నారు? రాజకీయ నేతలు మీరు ఇన్విటేషన్ ప్రత్యేకంగా
పిలిచిన వాళ్ళు ఎవరు అటెండ్ అయ్యే అవకాశం ఉంది? అంటే రాజకీయ నాయకులు చాలామంది వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, మినిస్టర్లు వస్తున్నారు తెలంగాణ నుంచి, ఇక్కడి నుంచి కూడా అలాగే వస్తున్నారు, అలాగే సినిమా వాళ్ళు వస్తున్నారు. ప్రత్యేకంగా నేను అదే అంటున్నాను, వెళ్ళి మా పండగకి రండి అని ఇన్వైట్ చేసి అసలు అలవాటు. అంటే వాళ్ళే ఫోన్ చేస్తారా కాశీగారు ఏంటి పెట్టారో పెట్టలేదో రమ్మంటారని? అదే సిచ్యువేషన్. కాశీగారు ఈ సంవత్సరం ఉందా, మేము వస్తున్నాం అంటారు, అందరూ వెల్కమ్ సార్ అంటాం అని ఏదో ఒక మన ఇన్విటేషన్ పెట్టినట్టు వాట్సాప్లో పెడతాం, అందరూ అది చూసే వస్తారు. ఇప్పుడు అంటే ఒక్కొక్కరిని మనం కేకేయాలంటే ఎవరు వస్తారో తెలియదు, ఎవరు రారో తెలియదు, ఎంతమంది అని కేకేయలేం. ఎన్ని లక్షల మంది వచ్చినా మనం హ్యాపీగా చూడగలం అన్న దమ్ము ధైర్యం ఉంది మన దగ్గర. ఆ ధైర్యంతో అందరినీ మనం పిలుస్తాం. ఏంటి మహిళలు కూడా వస్తారు మీ బరి దగ్గరికి అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు, ఏదో ఒక పిక్నిక్ వచ్చినట్టు ఫ్యామిలీలతో వచ్చి చూపించి తీసుకెళ్తున్నారు. సో వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ గ్యాలరీలు ఏమైనా ఏర్పాటు చేశారా, ఏంటి పరిస్థితి? అందుకే మేము మిగతా వాళ్ళందరికీ పాసెస్ ఉంటే యాక్సెస్ ఉండాలి, అందరూ ఉండాలి. లేడీస్ని మేము అసలు ఎప్పుడు ఆపం. ఏ లేడీస్ వచ్చినా సరదాగా ఏపీ స్టేజ్ మీద కూర్చోబెట్టి హ్యాపీగా పందెం చూసారా, ఏం చేశారా, ఎంజాయ్ చేశారా, భోజనం చేశారా, వెళ్ళారా, అయ్యే చూసుకుంటాం మేము. అందుకే లేడీస్ ఎక్కువ వస్తారు. ఏంటి వెంపకాశీ గారి బరిలో హయ్యెస్ట్ పందెం ఎంత జరగబోతుంది? రాత్రిపూట కోట్లాది రూపాయల పందెం జరుగుద్దని ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి కోటి రూపాయల పందెం ఇక్కడ జరగబోతుందా? అదంతా ప్రచారం. అసలు ఇంకా మేమేమో ఆ పందాలు అనుకోలేదు, అలా జరిగితే అని అనలేదు మేము ఎక్కడ. అదంతా ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ లేదు. మొత్తం మీద అయితే భీమవరం నియోజకవర్గం గొల్లవాంతిప్పలో అంగరంగ వైభవంగా ఇంచుమించుగా ఒక తిరణాల్లో జరుగుతున్నట్టు ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతున్నట్టుగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. వచ్చిన వారందరూ కూడా పండుగ 4 రోజులు ఆనందంగా గడిపి కుటుంబాలతో వచ్చేవారికి విఐపి యాక్సెస్ కూడా ఉంటుంది. అందరినీ మేము ఇక్కడ ఆహ్వానిస్తున్నాం, వారికి ఇక్కడ భోజనాలతో పాటుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసామని కూడా వెంప కాశీరాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్, బిగ్ టీవీ, గొల్లవాంతిప్ప నుండి.